అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్పెషల్ ఏంటనేది చూడండి. 31st దావత్ అయితే మాది ఇదే అండి. మీలో ఎంతమంది ఇలా 31st దావత్ చేసుకుంటున్నారు? మేమైతే చికెన్ విత్ బగారా. మరి మీరేమేం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. గతంలో జరిగిన అనుభవాలను వదిలేస్తూ, అంటే చేదు అనుభవాలను వదిలేస్తూ మంచి అనుభవాలను గుర్తుతో ముందుకు తీసుకెళ్లాలని, జీవితంలో ఇంకా అలాగే ముందడుగు వేయాలని 2025కు వీడ్కోలు చెప్పుతూ 2026కు వెల్కమ్ చెప్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోలో అయితే అందరికీ చెప్తున్నాను. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం. నేను ఎలా చేస్తున్నా అనేది అయితే చూస్తున్నారు కదా. చికెన్ కర్రీ అయితే నేను కట్టెల పొయ్యిపై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే తిన్నాను కాబట్టే చెప్తున్నాను. వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. మార్నింగే అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా వండాను. ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా 31st దావత్ చేశారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? 31st రోజు ఎవరింట్లో ఏమేమి దావతులు ఉన్నాయి? మా ఇంట్లో అయితే చికెన్ బగారా రైస్ అండి. మరి మీ ఇంట్లో ఏం దావత్ ఉందో కూడా కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అలాగే మా పిల్లలు అయితే ట్యూషన్ వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీలో ఎంతమంది పిల్లలు ఇలా బిజీగా ఉంటారు? వాళ్ళ స్కూల్లో అయితే మా బాబుకి అయితే మంచూరియా ప్లస్ కేకు, స్ప్రైట్ ఆర్ మజా ఇచ్చారంట. మా పాప వాళ్ళు అయితే కేకు ఎగ్ పప్పు తీసుకున్నారంట. అందరూ 50-50 ప్రైస్ తీసుకెళ్లారు. పాప వాళ్ళు 50 తీసుకెళ్లారు, బాబు వాళ్ళు అయితే 100 తీసుకెళ్లారు. ఇంకా అబ్బాయిలు కదా కొంచెం అలాగే ఉంటుందిలే అనేసి వదిలేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశారంట. ఇంటికి వచ్చి కూడా చెప్పారు, మమ్మీ చాలా ఎంజాయ్ చేసినాం, డ్యాన్స్లో కూడా 31st అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది అని కూడా చెప్పారు. మరి మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా? ఈరోజు స్కూల్కి వెళ్ళారా, వెళ్ళలేదా? వాళ్ళ దగ్గర అడిగి కూడా తెలుసుకోండి. మా పిల్లలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తారండి. ఓకేనా? మరి మీరు మీ ఇంట్లో అడిగి తెలుసుకోండి. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ కూడా కామెంట్ బాక్స్లో అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను వండే ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకైతే అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? మరి చూడండి. చికెన్, ఇది బగారా. యమ్మీ యమ్మీ.